హలో ఎవరివన్. సొంత చెల్లెళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి ఎక్కడికి వచ్చారంటే నిజంగా ఏం రాజకీయమో ఏం దిగజాడుతానమో ఎవ్వరికి అర్థమవుతలేదు. ఇప్పటికీ కేటీఆర్ గారు షర్మిల గారు ఫోన్ ట్యాపింగ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ఫర్మేషన్ పంపించినట్టు ఈరోజు అయితే విచారణలో న్యూస్ వచ్చింది. కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు న్యూస్ వచ్చింది. నిజంగా రాజకీయాల్లో దిగజారొచ్చు, కానీ మరీ సొంత చెల్లెళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసేకాడికి దిగజారంటే అది ఏం రాజకీయం అర్థమైతే లేదు. 660 ఫోన్లు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బిజినెస్ మ్యాన్లు అయ్యి, సినిమా హీరోలు అయ్యి, రాజకీయ నాయకులు, అప్పటి ఎంపీ రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, రఘునందన్ రావు గారిది కావచ్చు, అప్పుడు ఎవరైతే అవసరం లేదో అందరు ఫోన్లు 660 ఫోన్లు ట్యాప్ చేశారంట. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంటే విసిరిపోయే నిజాలు వస్తున్నాయి. ఒక్కొక్కటి బయటకి ఇంకెవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది ఇంకా రోజు విచారణగా జరిగే కొద్దీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నిజంగా వీళ్ళకి కనుక మళ్ళీ అవకాశం ఇస్తే ఒక్కసారి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఇంకొకసారి అవకాశం ఇస్తే పరిస్థితి ఎక్కడిది పోతుందో మీరే ఆలోచించుకోరు. ఇంట్లో ఆడపిల్లల ఫోన్లు ట్యాప్ చేసేది వాళ్ళ ఏం మాట్లాడుకుంటారో ఇనేది అసలు ఎంత నిజమైన పని అది. అంతకన్నా జిగదాడుతాను ఏమైనా ఉంటుందా? తెలంగాణ సెంటిమెంట్తోని తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి తెలంగాణ ప్రజల కోసం కష్టపడాల్సింది పోయి ఇట్లా ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇంట్లో ఆడపిల్లలను కూడా దిగజారే పరిస్థితికి తీసుకొస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా కేటీఆర్ గారి నుంచి ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జై హింద్.